హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఉల్లికారం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను ఒక పావు కిలో కాకరకాయలు అనేది చిట్టి కాకరకాయలు అనేది తీసుకొచ్చుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగేసిన తర్వాత దాని లోపల ఉండే గుడ్డు కూడా తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే మనం గుడ్డు కూడా పడేయకుండా ఏం చేది కూడా చూపిస్తాను. అలాగే నేను 1 ఇంచు అల్లము, వెల్లిపాయ, 4 ఉల్లిగడ్డలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఉద్దిపప్పు వేసేస్తున్నాను అన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూను శనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా సిమ్లే కలిపెట్టుకొని లైట్గా అనేది వేయించేసుకోవాలి. ఈ విధంగా దోరగా అనేది మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అనేది ఇప్పుడు ఆయిల్ బాగా మగ్గించుకొని బాగా వేగనియాలన్నమాట. నేను చిట్టి కాకరకాయలు ఈ విధంగా తెచ్చుకుంటే కనుక మంచిగా ఏగుతుంది, మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను కాకరకాయలు మొత్తం అనేది ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా కాకరకాయలు అనేది మొత్తం వేసేసి కిందికి మీదికి తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకు కాకరకాయ అనేది చేదే లేకుండా చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆయిల్లో ఈ విధంగా నేను ఫస్ట్ కిందికి మీదికి కొద్దిసేపు వేగిన తర్వాత ఈ విధంగా కాకరకాయలు అనేది చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కనుక మనకు ఎటువంటి చేదే లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. వేడి వేడి అన్నంలోకి కానీ చాలా మంచిగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఈ విధంగా కాకరకాయ ఉల్లికారం కూడా చేసుకొని తిన్నా కానీ మన పిల్లలు అనేది మళ్ళీ అడిగి చేపించుకుంటారనమాట. ఈ విధంగా ఫస్ట్ నేను ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లము, ఎల్లిపాయలు ఈ విధంగా ఒలిచేసుకొని ఒక ప్యాన్లో వేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బాగా లైట్గా దోరగా వేగనేయాలన్నమాట. ఈ విధంగా 2 వేగిన తర్వాత ఈ విధంగా ఒక సైడ్ వచ్చేసి కాకరకాయ అనేది ఫ్రై చేసుకుంటున్నాను, ఒక సైడ్ వచ్చేసి ఉల్లిపాయలు కూడా ఈ విధంగా ఏం చేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా 2 పనులు అనేది మనకు ఒకటేసారి అవుతాయి. అలాగే ఇప్పుడు కాకరకాయలో ఉండే గుడ్డు కూడా వేసేస్తున్నాను అన్నమాట. కొంతసేపు ఉల్లిగడ్డ వేగిన తర్వాత గుడ్డు కూడా వేసేసి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసాను. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఇంగువ కూడా వేసుకొని వేయించుకుంటే కనుక చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా. నేను పొడి ఇంగువ వేస్తున్నాను. ఈ విధంగా వేసేసి కిందికి మీదికి కలుపుతూ వేయించేసుకోవాలన్నమాట. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత కొంతసేపు అనేది మనం చల్లారిన తర్వాత ఈ విధంగా 1 స్పూను పసుపు కూడా వేసేస్తున్నాను అన్నమాట. అలాగే మనకు సరిపడే కారం, దాంట్లోనే కొంచెం మనకు టేస్ట్ తగ్గట్టు ధనియాల పొడి, అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మసాలా అనేది వేసి అలాగే ఫస్ట్ మనము వేయించి పెట్టిన ఉద్దిపప్పు, శనగపప్పు ఈ విధంగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఫస్ట్. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని మనం మసాలా అనేది మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మసాలా అనేది పట్టేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన కాకరకాయల్లోకి పెట్టేసుకోవాలి. మనం గుత్తి వంకాయకు ఏ విధంగా మసాలా పెట్టుకుంటామో అదే విధంగా ఫ్రై చేసుకున్న కాకరకాయలోకి మసాలా కూడా ఈ విధంగా మొత్తం అనేది పెట్టేసాను అన్నమాట. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ దగ్గరికి అనేది వెళ్ళాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న
ఆయిల్లోనే ఇంకా కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఈ విధంగా వేసేసిన తర్వాత మొత్తం కాకరకాయలు అనేది మళ్ళీ లాస్ట్లో కొంచెం మనకు మిగిలిన మసాలా కూడా పైన వేసేసి బాగా మగ్గనిస్తే కనుక మనకు కాకరకాయ ఉల్లి కారం అనేది చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా ఒక సైడ్ అనేది వేసేసాను. అలాగే మనకు మిగిలిన మసాలా కూడా ఈ విధంగా పైన అనేది వేసేస్తున్నాను చూడండి. ఈ మసాలా కూడా ఆయిల్లో బాగా కొంతసేపు మగ్గితే కనుక టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ప్లేట్ అనేది వేసేసి ఈ విధంగా మసాలా కాకరకాయ ముక్కలు కాకరకాయ ఈ విధంగా మొత్తం అనేది కిందికి మీదికి కలుపుతూ బాగా అడుగు అనేది కొంచెంసేపు అంటనియాలన్నమాట. ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్లే కల్లే పెట్టుకోండి. హైలో పెడితే కనుక మాడిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ కొంచెం ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి. మధ్య మధ్యలో ప్లేట్ వేసుకుంటూ ఈ విధంగా ఏగనిస్తే కనుక మనకు ఒక వారం 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ ప్లేట్ అనేది వేసేసాను. ఈ విధంగా మళ్ళీ ప్లేట్ వేయడం వల్ల చూడండి మనకు ఆయిల్ కూడా పక్కకు అనేది వచ్చేసింది అన్నమాట. ఈ విధంగా మసాలా కూడా ఈ విధంగా బాగా మంచిగా ఏగనిస్తే కనుక మరింత టేస్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి. మసాలా అనేది సిమ్లే కల్లే పెట్టి కొంచెం అడుగు అనేది అంటితే కనుక టేస్ట్ మరింత మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి. కాకరకాయ ఉల్లి కారం రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.